మానవతా హృదయంతో స్పందించడంలో జస్టిస్ భట్టు దేవానంద్కి మించిన వాళ్ళు ఇంకెవరు లేరు. ఆయన తాజాగా చేసినటువంటి ఒక అంశం ఇప్పుడు వార్త అయింది. సాంకేతిక లోపంతో 3 గంటల నుంచి పోయిన ఎయిర్ ఇండియా విమానంలోని సిబ్బంది జస్టిస్ భట్టు దేవానంద్ చొరవతో వృద్ధులు చిన్నారులకు ఆహారం అందజేసిన ఘటన ఇది. ఆదివారం టేకాఫ్ అయ్యే సమయంలో ఆటో థ్రోటల్ పనిచేయకపోవడంతో న్యూఢిల్లీ నుంచి విజయవాడ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానాన్ని తనిఖీల నిమిత్తం నిలిపేశారు. అనంతరం విమానాన్ని బేకి తీసుకొచ్చారు. ఈ విమానంలో మొత్తం 164 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నియమిత జస్టిస్ భట్టు దేవానంద్ ఒకరు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రయాణికులందరూ విమానంలోనే ఉండిపోయారు. ఏం జరిగిందో ఎట్లాంటి సమాచారం ఇవ్వలేదు. ప్రయాణికులు ఎక్కువ మంది వృద్ధులు చిన్నారులు ఉండడంతో వాళ్ళంతా ఆకలితో ఇబ్బంది పడ్డారు. విమాన సిబ్బంది విషయంలో నిర్లక్ష్యంగా వివరించారు. దీంతో విమానంలోని జస్టిస్ భట్టు దేవానంద్ జోక్యం చేసుకున్నారు. వృద్ధులు చిన్నారులకు ఎందుకు ఆహారం అందించడం లేదని ప్రశ్నించారు. జస్టిస్ చొరవతో దిగొచ్చిన విమాన సిబ్బంది వెంటనే ప్రయాణికులకు ఆహారం అందజేశారు. మధ్యాహ్నం 12 తర్వాత విమానం నుంచి ప్రయాణికులు కిందికి దింపి ప్యాసింజర్ లాంజ్కి తీసుకెళ్లారు. గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఎయిర్ ఇండియా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. సాయంత్రం 6 గంటలకు మరో విమానంలో జస్టిస్ దేవానంద్ న్యూఢిల్లీ నుంచి బయలుదేరి విజయవాడకి చేరుకున్నారు.